సో ఆబ్వియస్గా యాజ్ అ వెల్ విషర్ టు యూ అండ్ ఐ హ్యావ్ సీన్ యూ యాజ్ ఎ లైనెస్, ఒక సింహం లాగా మిమ్మల్ని చూసినాం. సో మేమేమంటామనంటే కీప్ యువర్ కాన్ఫిడెన్స్ అప్, రికన్సైల్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ ఫ్యామిలీ. ఒకసారి మళ్ళీ పునః ఆలోచించండి. ఇట్స్ ఎ ఫ్యామిలీ, ఇట్స్ నాట్ ఎ పార్టీ. రాజకీయాలలో విమర్శలు ఉంటాయి, కొంచెం ఇవన్నీ చలో ఇట్లా అనుకోండి, పోనీ ఎదుగుదాం అని అనుకున్నప్పుడు విమర్శలు వస్తాయి, ఇట్లాంటి ఐసోలేషన్స్ వస్తాయి. సో మీ మంచి రోజులు స్టార్ట్ అయినాయి అనుకోండి, ఇద్దరు కలిసి పోతారు అని అనుకొని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వండి ఫ్యామిలీకి. దాని తర్వాత మా కూర్చొని మాట్లాడుకుంటే ఏ సాల్వ్ కావు కవిత గారు. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్ అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ చిట్టా ఫర్ యూ యాజ్ అ వెల్ విషర్. మీరు ఆహ్వానం మాకు పలికిండ్రు. ఈ షో చూస్తున్న వాళ్ళు ఎవరైనా నాకు మంచి సూచనలు ఇస్తే నేను ఖచ్చితంగా ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంటానన్నారు. మీకు సబ్జెక్టివ్ గ్రిప్ మంచిగా ఉంది, మీకు లాంగ్వేజ్ మీద కమాండ్ మంచిగా ఉన్నది, కేసీఆర్ గారు కూతురులాగా మీకు ఒక చెరిస్మాటిక్ ఇమేజ్ ఉన్నది, మీకు ఒక ఇమేజ్ మేనేజ్మెంట్ ఉన్నది, మీరు ఒకసారి ఎంపీ అయినరు, ప్రజాక్షేత్రంలో తిరిగినరు, ప్రజలతో జాగృతి చేసి మమేకమైనరు, బతుకమ్మ పేరుతో మీరు కూడా బాగా ఒక పాపులారిటీ సంపాదించిండ్రు. బతుకమ్మ అంటే కవిత, కవిత అంటే బతుకమ్మ అనే స్టేజ్ దాకా కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. సో ఇవన్నీ ఇన్ని పాజిటివ్స్ ఉన్నప్పుడు ఒక చిన్న నెగటివ్ ఆర్ ఎ క్రిటిక్ ఫ్రమ్ ద సో కాల్డ్ వాట్ ఎవర్ హూమ్స్ ఎవర్ ఇట్ మే బీ, ఇట్ రియలీ హర్ట్స్ యూ సో మచ్ దట్ యూ వాంట్ టు షాటర్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ ఫ్యామిలీ. కంప్లీట్గా మీ కుటుంబంతో ఎడవాపుదామనని ఎడార్లా వదిలేసి వెళ్ళిపోతారా? మీ సైడ్ నుంచి ఒక అడుగేస్తే తప్పేంది? ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ఎ ఫ్యామిలీ. భారత్ మాతాకి జై.